ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ మందిర ఆవరణంలో బైబిల్ స్టడీ కొరకై కూడి రావడానికి మాకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకే వందనాలు. ఎంతైనా నమ్మదైన దేవుడు, జీవము గల దేవుడు, బలమైన దేవుడు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ఉన్నందుకై వందనాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడవై ఎవరును సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రం వసిస్తూ అమరత్వం కలిగిన వాడవుగా, రాజులకే రాజువుగా, ప్రభులకే ప్రభువుగా, దేవతలకే దేవుడుగా, భూపతులందరికీ అధిపతి ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు. 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కోళ్ళ దూతల చేత ఆరాధించబడి, పొగడబడి, కొనియాడబడి, కీర్తించబడుతున్న మహోన్నతమైన మీ నామమును బట్టి వందనాలు. మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతున్నైతిని కానీ యుగమున సజీవునై ఉన్నానని సెలవిచ్చినందుకే స్తోత్రాలు. దేవా, అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు, నేడు నాకు దేవుడుగా ఉన్నందుకై స్తోత్రాలు. అబ్రహాముతో నిబంధన చేసి ప్రభువా, అబ్రహామును ఆస్వాదించి అనేకులకు ఆశీర్వాద కారణంగా నువ్వు చేసినందుకై స్తోత్రాలు. అబ్రహాము ద్వారా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసినందుకై స్తోత్రాలు. దేవా, మీరు కనికరించి ఈ రీతిగా మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించిన ఆది నుండి ఇంతవరకు భద్రపరుస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో బైబిల్ పట్టణం కొరకు మీ పాసందుకు వచ్చా కూడి రాగలిగిన ప్రియులను బట్టి వందనాలు. సమీప దూర ప్రాంతాల నుండి ఆన్లైన్లో లైవ్లో చూస్తూ వినుచున్న వారిని బట్టి స్తోత్రాలు. వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని బలపరచండి. మా యొక్క ఆత్మీయ స్థితి, మా ఆత్మీయ ప్రభా మేర మేము గుర్తించుటకు సహాయపడు. మేము ఏ మేరలో ఉండాలని మేము ఆశపడుతున్నారో, ఏ మేరలో ఉన్నామో, మేము ఎలా మా జీవితాలు ఆత్మీయంగా ఉన్నాయో లేవో, దిగజారిపోయినాయో మేము మీ వాక్య వెలుగులో పరిశీలించుకొని తద్వారా మా జీవితాలని మీకు ప్రతిష్ఠించుకొని ముందున్న దినాలలో నమ్మకమైన వారంగా సరి చేసుకొని జీవించడానికి మీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. నిలబడుతున్నవాడు బలహీనుడు, నిష్ప్రయోజకమైన దాసుడు. పాడే పాటల్లో సహాయపడు, వాక్య ధ్యానంలో సహాయపడండి. మీ స్వరం మాకు వినిపింపచేయండి. అర్థం చేసుకోవడానికి ఆత్మకార్యం ప్రతి ఒక్కరిలో జరిగించు. వినగల చెవులు, గ్రహించే హృదయం దయచేయండి. లోబడే స్వభావం కూడా, మనసు కూడా ప్రియులకు దయచేయండి. ఆ విధంగా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచమని కోరుకుంటూ సమయం ఆశీర్వాదకరంగా చేయమని, పాటల ద్వారా కూడా మీరు మాట్లాడండి, వాక్యం ద్వారా కూడా మమ్మల్ని దర్శించండి. మీ దయల హస్తాలకు అప్పగిస్తూ ఎవరితో ఏం మాట్లాడాలని కోరారో, ఎవరితో ఏమి ముచ్చటించాలని కోరారో, ఎవరితో ఏది పంచుకోవాలని కోరారో ఆ విషయాలు మీరు తేటగా సూటిగా మీరే మాట్లాడుతూ రావాల్సిందిగా కోరుకుంటూ, అల్పునయోగ్య నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ సౌండ్ సిస్టమ్ను, ఎలక్ట్రిసిటీని మీ స్వాధీనం ఉంచుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మనందరం కలిసి పాట సంఖ్య 157 కొత్త పుస్తకములో పాత పుస్తకము నుండి 155 హిందీ మే 213 157 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 155, హిందీలో 213 213. మీ పాటల పుస్తకాలు బైబిల్తో కలిసి మీ గృహంలో మీరు కూడుకొని చాప వేసుకొని మీ యొక్క మొబైల్ ఫోన్ కానీ లేకపోతే కొంతమంది టీవీలకు కనెక్షన్ ఇచ్చినారు, వాళ్ళు కూర్చొని శ్రద్ధాభక్తులతో దేవుని వాక్యం విని గ్రహించి మన జీవితాలకు అన్వయించుకొని మనము ముందున్న దినాలలో ప్రవకిస్తులంగా మనం జీవించవలసిన వారమై ఉంటున్నాం. పాట సంఖ్య 157 కొత్త పుస్తకంలో, పాత పుస్తకం 155, హిందీలో 213 213. యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే.
యేసు నన్ను ప్రేమించితివి. నే దూరమైతి నీకు, నశించితి లోకమునా. నే దూరమైతి నీకు, నశించితి లోకమునా. నేను గ్రహించలేదు నీ హృదయ ప్రేమను. యేసు నన్ను ప్రేమించితివి. ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే, నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి. నే తలచలేదెప్పుడు నా అంతమే మౌనాని. నే తలచలేదెప్పుడు నా అంతమే మౌనాని. నా పాపములచే నేను నిన్ను విసిగించి తిని. యేసు నన్ను ప్రేమించితివి. ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే, నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి. నిన్ను నే గాంచగానే, నా జీవితము మారేను. నిన్ను నే గాంచగానే, నా జీవితము మారేను. నేనెంతో గృత్సబడి నిన్నంగీకరించితి. యేసు నన్ను ప్రేమించితివి. ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే, నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి. రక్షణ దొరికే నాకు, రక్తముతో నన్ను కడిగి. రక్షణ దొరికే నాకు, రక్తముతో నన్ను కడిగి. దయముగా నీ చెంతకు రక్షక తెచ్చితివి. యేసు నన్ను ప్రేమించితివి. ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే, నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి. పరిశుద్ధులలో చేర్చి పరమ స్వాస్యమునిచ్చి. పరిశుద్ధులలో చేర్చి పరమ స్వాస్యమునిచ్చి. పూర్ణాధికారమునిచ్చి పరలోకము తెరచితివి. యేసు నన్ను ప్రేమించితివి. ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే, నా
పాప భారము తొలగే, యేసునన్ ప్రేమించితివి. పాట సంఖ్య 360వ పాట. కొత్త పుస్తకం నుండి, పాత పుస్తకం నుండి 357, హిందీలో 310. 360 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 357, హిందీ మే 310. పాట సంఖ్య 360, పాత పుస్తకాలు 357, హిందీ మే 310. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎవరాయనను విశ్వసించెదరో, ఎవరాయనను విశ్వసించెదరో, నశింపక నిత్య జీవము పొందెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది, తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది. రక్తము కార్చి ప్రాణమునిచ్చే, రక్తము కార్చి ప్రాణమునిచ్చే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును ప్రభువు పిలచెను పాపులనెల్లా, ప్రభువు పిలచెను పాపులనెల్లా. వచ్చిన వారే కడుగబడెదరు, వచ్చిన వారే కడుగబడెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును తప్పిన వారిని వెదకుచున్నాడు, తప్పిన వారిని వెదకుచున్నాడు. వచ్చిన వారే ముక్తి పొందెదరు, వచ్చిన వారే ముక్తి పొందెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును పాపము చేత చచ్చిన మిమ్ము, పాపము చేత చచ్చిన మిమ్ము. ప్రభు కోరుచుండే జీవము నీవా, ప్రభు కోరుచుండే జీవము నీవా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును కలిగిన మనసు కలిగిన వారే, కలిగిన మనసు కలిగిన వారే గొప్ప రక్షణను పొందెదరిలలో, గొప్ప రక్షణను పొందెదరిలలో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును క్రొత్త జన్మమును ఏత
తని వారు క్రోత జన్మమును తని వారు ప్రవేశింపలేరు ప్రభు రాజ్యమందు ప్రవేశింపలేరు ప్రభు రాజ్యమందు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను దేవుడు లోకమును. పాట సంఖ్య 378, కొత్త పుస్తకము నుండి పాత పుస్తకాల్లో 375. కొత్త పుస్తకము నుండి 378, పాత పుస్తకములో 375వ పాట. వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదావిదు యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా వెన్నాళ్ళు రెండు తలంపులతో వెన్నాళ్ళు రెండు తలంపులతో మనం తీర్మానించేదమిప్పుడే మన నోట వంచన లేకుండా మనం తీర్మానించేదమిప్పుడే మన నోట వంచన లేకుండా మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించేదం మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించేదం వెన్నాళ్ళు రెండు తలంపులతో వెన్నాళ్ళు రెండు తలంపులతో మారు మనసు పొందేదమిప్పుడే జీవిత మోసము నా నుండి మారు మనసు పొందేదమిప్పుడే జీవిత మోసముల నుండి పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం వెన్నాళ్ళు రెండు తలంపులతో వెన్నాళ్ళు రెండు తలంపులతో అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండేదాము అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండేదాము మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచేదము మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచేదము వెన్నాళ్ళు రెండు తలంపులతో వెన్నాళ్ళు రెండు తలంపులతో నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించేదము నేను నా ఇంటి వారలము యెహోవానే
సేవించేదము. నీవెవరిని సేవించేదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెవరిని సేవించేదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో పడిపోయిన నీ బలిపీఠమున్ సరిచేయుటకు నీవు సిద్ధమా? పడిపోయిన నీ బలిపీఠమున్ సరిచేయుటకు నీవు సిద్ధమా? ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా బదులిచ్చును. ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా బదులిచ్చును. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో ఇంతవరకు నిన్ను నడిపినా ఎబినేజరైనా నీ దేవుని. ఇంతవరకు నిన్ను నడిపినా ఎబినేజరైనా నీ దేవుని. నీవు మరచి జీవించినచో నీకు నెమ్మదియే ఉండదు. నీవు మరచి జీవించినచో నీకు నెమ్మదియే ఉండదు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదువా అస్థిరములని. ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదువా అస్థిరములని. పూర్ణ మనసుతో ప్రభున్ వెదకినా పూర్ణ మహిమాతో నిండెదవు. పూర్ణ మనసుతో ప్రభున్ వెదకినా పూర్ణ మహిమాతో నిండెదవు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదావివు. యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం పరీక్షించుకొని సరి చేసుకొని దేవునికి ఇష్టముగా మనము జీవించుదుముగాక. అందుకొరకై దేవుని వాక్యంలో నుండి మన యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేస్తాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. 18వ అధ్యాయము 30వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. 30వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. 1 Kings chapter 18 verse 30.
మొదటి రాజులు గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుకుంటాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, నా వెనక చెప్పండి, అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. దేవుడి వాక్య భాగాన్ని మన కొరకై దీవించునుగాక. గత దినాలలో పోయినసారి లాక్డౌన్లో ఏలియా జీవితాన్నే మనము ధ్యానించాం. ఎలైజా ఇన్ లాక్డౌన్ అని. ఏలియా భక్తుడు ఎలా లాక్డౌన్లో ఉన్నాడో, ఎలా సారేపత అంటే కెరీతు వాగు దగ్గర ఉన్నాడో, ఎలా సారేపతి అనే విధవరాల దగ్గర ఉన్నాడో, ఆ విషయాలను దగ్గరగా 26 భాగాలుగా మనము ధ్యానించాం. వచనం వెంబడి వచనాన్ని ధ్యానించాం. వచనం వెంబడి వచనాన్ని ధ్యానించిన తర్వాత మరలా మందిరాలు తెరవబడ్డాయి. అప్పుడు మామూలుగా బైబిల్ స్టడీ జరిగింది. ఆ యొక్క వాక్యమును మేము రికార్డ్ చేయలేకపోయాం. కానీ మరలా లాక్డౌన్ ఏర్పడింది. అందుకే మరలా మనము ఎక్కడ వరకైతే ధ్యానించినామో ఆ తదుపరి భాగము నుండి ఇప్పుడు మనము ధ్యానం చేస్తాం. ఈరోజు మన భాగము ధ్యానము 20వ అధ్యాయము 18వ అధ్యాయం 30వ వచనం, 30వ అధ్యాయం 18వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఏమని వ్రాయబడింది ఇక్కడ అంటే, పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును అతడు బాగు చేశాడు అని రాయబడింది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తాం మనం. బయలుదేవతా భక్తులు 450 మంది ఉన్నారు. యెహోవా ప్రవక్త ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు ఏలియా ప్రవక్త. ఇంకా బయలునకు మోకాళ్ళు ఉన్నని ప్రవక్తలు చాలామంది ఉన్నారు. మోకాళ్ళు ఉన్నని వాళ్ళు ఉన్నారు. ఓబద్య గుహకు 50 మంది చొప్పున 100 మందిని పోషించినాడు యెహోవా ప్రవక్తలనే. కానీ వాళ్ళెవరూ కూడా ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చి, ఆహాబు ఎదుటకొచ్చి, యెజెబెలుకు ఎదురుగా రాగల దినములలో వర్షమైనా మంచైనా పడదు అని చెప్పి శాసించి ధైర్యంగా ఆకాశమును మూసివేసి 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడకుండా చేసినటువంటి వ్యక్తి. ఏలియా ప్రార్థన చేయగా, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు ఆకాశము నుండి ఏం పడలేదు? వర్షం పడలేదు. మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఏలియా మన వంటి ఎవరు? స్వభావము కలిగిన మనుషుడు అని దేవుని వాక్యములో మనం చదివాం. గత వారాల్లో అదే శీర్షికగా పెట్టుకొని చాలా భాగాలు ధ్యానించినాం. అయితే ఈరోజు ఏలియా ప్రవక్త యొక్క జీవితంలో ఏలియా ప్రవక్త బయలుదేవతా ప్రవక్తలైన 450 మందికి ఎదురుగా వెళ్ళి వాళ్ళకి చెప్పాడు, రండి, ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను పూజించండి, యెహోవాను అనుసరించండి. బయలుదేవుడైతే బయలును అనుసరించండి. మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్య కొట్టబడతారు అని వాళ్ళకి చెప్పాడు. చెప్పినప్పుడు ఒకరు కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ప్రత్యుత్తరం ఇచ్చుట ఎవరి తరం కాదు. ఏలియా అడిగిన ప్రశ్నకి ప్రత్యుత్తరం ఇచ్చుట ఎవరి తరం కాదు. ఎవరు ప్రత్యుత్తరం ఇస్తారో తెలుసా? మన దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. మన దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడని గత వారాల్లో కూడా మనం ధ్యానం చేసినాం. ఎట్లా దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడో కూడా దేవుని వాక్యంలో మనం ధ్యానం చేశాం. అప్పుడు వాళ్ళు ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వకపోతుంటే అప్పుడు ఏలియా ప్రవక్త వాళ్ళతో ఏమన్నాడో తెలుసా? ఇదిగో, మీరు ఒక ఎద్దును తీసుకోండి, నేను ఒక ఎద్దును తీసుకుంటాను. మీరు మీ బయలు పేరిట ప్రార్థన చేయండి, నేను యెహోవా నామమున ప్రార్థన చేస్తా. ఏ దేవుడు అగ్ని పెట్టకుండా ప్రార్థనకి బదులిస్తాడో, అంటే ప్రార్థన చేస్తే బలిపీఠం మీద ఉన్నటువంటి మాంసము దహించబడుతుందో, అగ్ని మూలముగా బదులిస్తాడో ఆ దేవుడే దేవుడు అని చెప్పినప్పుడు వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చారు. ఏమని ప్రత్యుత్తరం ఇచ్చినారో తెలుసా? మంచిది అన్నారు వాళ్ళు. మంచిది అన్నప్పుడు ఏలియా ప్రవక్త మొట్టమొదటి వాళ్ళకి అవకాశం ఇచ్చినాడు. ఏమని అవకాశం ఇచ్చినాడో తెలుసా? మీరు అనేక మంది అయి ఉన్నారు కనుక మీరే మొట్టమొదటి తీసుకోండి. వాళ్ళు ఎద్దును తీసుకున్నారు. ఎద్దును తీసుకుని
దాన్ని ముక్కలుగా కోసి వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించినారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారు ప్రార్థించినారు. బయలా దిగిరమ్ము అని వారు ప్రార్థించినారు. వారు ప్రార్థించినప్పుడు మా ప్రార్థన విను, బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి వాళ్ళందరూ ప్రార్థించినారు. ప్రార్థిస్తే బయలు దిగలేదు, వారి ప్రార్థనకి జవాబు రాలేదు. కానీ ఒక విషయము ఏంటో తెలుసా? ఏలియా ప్రవక్త అన్నాడు, ఏమన్నాడో తెలుసా? వాడు దూరముగా ఉన్నాడేమో, వాడు మార్గంలో ఉన్నాడేమో, వాడు ధ్యానంలో ఉన్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మేల్కొల్పండి అని వాళ్ళను వారికి ఇంకా ఎక్కువ రోషము కలిగేట్టు మాట్లాడుతూ వచ్చినాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసినారో తెలుసా? శస్త్రములతో కోసుకున్నారు. గట్టిగా అరిచి తమ్మును తాము కోసుకొని గాయపరుచుకున్నారు. రక్తము కారునంత మట్టుకు వారు తమ్మును తాము గాయపరుచుకున్నారు. అలాగైనా తమ మనం వినబడునేమో అని చెప్పి వాళ్ళు విస్తారంగా మాట్లాడినారు, ప్రార్థించినారు. కానీ అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటా మాట? 18వ అధ్యాయములో ఒక మాటను చదువుతాం. 18వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకరు చదవండి. 26వ వచనం, 18:26. ఒక మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడెవడను లేకపోగా గంతులు వేయి మొదలు. ప్రత్యుత్తరం ఇచ్చేవాడు, ఒక్క మాట అయినా జవాబు చెప్పే బదులు చెప్పేవాడు కానీ ప్రత్యుత్తరం ఇచ్చేవాడు కానీ ఒక్కడు కూడా లేడు. ఒక్కరు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఇంకో మాట కూడా చదువుతాం రండి. 29వ వచనం, 29వ వచనం. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము ప్రకటనము చేసు వచ్చిరి కానీ మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను, మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేక ఒక్కరు కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. అసలు ప్రత్యుత్తరం ఎవరిస్తారు? ఈ లోకంలో ప్రత్యుత్తరం ఇచ్చేంత స్థితి ఎవరికి ఉంది? మన దేవునికి తప్ప, నీవు సేవించే దేవుడికి తప్ప ఎవరు ప్రత్యుత్తరం ఇస్తారు? బైబిల్లో చదువుతామా రండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం. Proverbs chapter 16 verse 1. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట ఎవరి వలన కలుగుతుంది? యెహోవా వలన. నీవు ప్రత్యుత్తరం ఇవ్వవసరలా, నీ దేవుడు నీకు బదులు ప్రత్యుత్తరం ఇస్తాడు. నీవు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీవు ఏం మాట్లాడాలా, ఏమి వాళ్ళకి జవాబు చెప్పాలా అని నువ్వు ఏమి తటపటాయించాల్సిన అవసరం లేదు. కానీ నీ పక్షంగా ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగుతుంది. దానికి ఉదాహరణ కూడా నేను బైబిల్లో మీకు చెప్తా. నెబుకద్నెజరు దురాయన మైదానములో బంగారపు విగ్రహాన్ని నిలబెట్టి, మీరు వీణే, సింఫోనియా, పిల్లన గ్రోవి, పెద్ద వీణే, విపంచక అనే సకల విధ వాయిద్య ధ్వనులు రోగుచున్నప్పుడు, వాయించబడుచున్నప్పుడు వచ్చి ఆ ప్రతిమకు నమస్కారం చేయండి, లేకపోతే వేడిముగల అగ్నిగుండములో పడవేయబడతారు అన్నప్పుడు వాళ్ళు అన్నారు ఒక మాట. ఏమన్నారో తెలుసా? నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు. అంటే మేము ప్రత్యుత్తరం ఇయ్యం. ఎవరు ప్రత్యుత్తరం ఇస్తారు? మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. బయలును పూజిస్తున్నారే, బయలు ప్రత్యుత్తరం ఇస్తాడా? బయలు ప్రత్యుత్తరం ఇయ్యలేదు, లక్ష్యం కూడా చేయలేదు. కానీ ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఒకడున్నాడు. ఆయన తగిన కాలంలో ప్రతిదానికి ప్రత్యుత్తరం ఇస్తాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు అదే అన్నారు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. కానీ దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చినాడు. వీళ్ళు ఇవ్వకుండానే వాళ్ళు ఇవ్వాల్సిన ప్రత్యుత్తరాన్ని దేవుడు ఇచ్చినాడు. ఎలా ఇచ్చినాడో తెలుసా? అగ్నిలోకి 4వ వాని రూపం కల్పించినాడు, 4వ వాన్ని పంపించినాడు. నెబుకద్నెజరు స్పష్టంగా గ్రహించినాడు, తన్ను ఆశ్రయించిన దాసులను
రక్షించుటకు దేవుడు తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను ఏం చేశాను? రక్షించను. అగ్ని మూలముగా దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. అగ్నిలో ప్రత్యుత్తరం ఇచ్చినాడు. నీవు నేను కష్ట సమయాల్లో, ఇబ్బందుల్లో అనుకుంటాం, నేనేం జవాబు చెప్పాలి, ఎవరిని అడిగితే ఏం మాట చెప్పాలి, ఎలా చెప్పాలని నీవు తటపటాయిస్తావు. కానీ నీ పక్షంగా నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద విశ్వాసం ఉంచితే, నమ్మిక ఉంచితే, నీకు బదులు ఎవరు ప్రత్యుత్తరం ఇస్తారో తెలుసా? నీ ప్రభువు ప్రత్యుత్తరం ఇస్తాడు. అద్భుతమైనటువంటి విషయం అది. అందుకే అక్కడ ఎవరు ప్రత్యుత్తరం ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకో తెలుసా? ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఏలియా పక్షంగా ఉన్నాడు. అందుకే ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. అలా దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలంటే, నీ ప్రార్థన వినాలంటే, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే, నీ ప్రార్థన అంగీకరించబడాలంటే, దేవుడు నీవు ఆశించింది నువ్వు దేవుని ఎదురు నువ్వు పొందాలంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏలియా భక్తుడు చేసిన పనే మనం కూడా చేయాలి. ఏంటా పని తెలుసా? పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును ఏం చేసి? బాగు చేసి. ఎవరు బలిపీఠము? యెహోవా బలిపీఠమును బాగు చేసి. పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి అనే మాట వ్రాయబడింది. నిజమే. బాగు చేయకపోతే దేవుడు బలి అంగీకరించడా? ఇక్కడో మాట గుర్తుపెట్టుకోండి. పడిపోయిన దాన్ని, పడద్రోయబడిన దాన్ని బాగు చేయటం కంటే కొత్తది కట్టుకోవటం చాలా మేలు. క్రొత్తది కడితే చాలా మేలు. దేనికంటే? పాతదాన్ని రిపేర్ చేసేదానికంటే క్రొత్తది కట్టేసుకోవటం చాలా తేలిక. ఎందుకు అనగా, పాతది అనేది దానికోసము, ఉదాహరణకి కట్టడం విషయంలో దానికంటిన ప్రతిదీ మనము తీసివేయాలి, శుభ్రం చేయాలి, ఆ తర్వాత దాన్ని అమర్చుకోవాలి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అందుకనే పాతదానికంటే కొత్తది కట్టుకోవటం మేలు. కానీ మనుషుడు కొత్తది కట్టలేదు, పాతదాన్నే బాగు చేశాడు. అసలు ఎవరు పడద్రోసినారు ఈ బలిపీఠాన్ని? ఎవరు పడద్రోసారు ఈ బలిపీఠాన్ని? బలిపీఠం పడిపోతే ఒక్కరికంటే ఒక్కరికి కూడా శ్రద్ధ లేదు. దేవుని యొక్క బలిపీఠం పడిపోయింది. అసలు ఎక్కడిది బలిపీఠము? ఎక్కడిది బలిపీఠము? అసలు ఎక్కడిది బలిపీఠం? రండి, మొదటి సమూయేలు గ్రంథం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 12వ వచనం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయ సూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గానుకు పోయినన్న సమాచారము వినెను. కర్మేలునకు వచ్చి అక్కడ ఒక శిలను నిలిపి, అక్కడ జయ సూచకమైన ఏమి నిలిపాడు? ఒక శిల నిలిపినాడు. ఇదే తర్వాత కాలములో బలిపీఠముగా చేయబడింది. బలిపీఠము కర్మేలు పర్వతం దగ్గర బలిపీఠముగా చేయబడి బలిపీఠము అక్కడ బలులు అర్పించబడుతూ వచ్చినాయి. ఈ బలులు అర్పించబడుతూ వచ్చినటువంటి ఈ బలిపీఠమును పడద్రోసినారు. ఎవరు పడద్రోసినారు? బైబిల్లో చదువుకుంటాం రండి. దేవుని యొక్క వాక్యములో నుండి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతిగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒకడు మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. కాబట్టే నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠాలను పడగొట్టినాడు, నీ ప్రవక్తలను చంపినారు. కాబట్టి నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలు పడగొట్టారు. అలాగూ బలిపీఠం పడద్రోయబడింది. పడద్రోయబడినటువంటి బలిపీఠం మీద బలి అర్పించాలి. ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తాం. ఏంటి ఆ విషయం అంటే, పడద్రోయబడిన దానిని ఏం చేసి రాయబడింది? బాగు చేసి. అంటే ఈ దినమున మన జీవితంలో మనము కూడా
ఎక్కడెక్కడ పడిపోయినామో, పడద్రోయబడ్డామో, మనము పతనమైనామో ఆ విషయాన్ని మనం ఏం చేసుకోవాలి? బాగు చేసుకోవాలి. బాగు చేయబడకుండా నీ ప్రార్థన అంగీకరించబడదు. ఎప్పుడైతే బాగు చేసి కట్టెలు పేర్చి మాంసమును ఎద్దును వధించి మాంసమును పేర్చి మొత్తము ముద్దగా తడిపి చుట్టూ కందకాన్ని తవ్వించి కందకము కూడా నీళ్లతో నింపి అప్పుడు అతడు ప్రార్థన చేస్తే ఆకాశం అగ్ని దిగి మాంసమును, కట్టెలను, రాళ్లను, బొగ్గిని, కందకములో ఉన్న నీళ్లను ఏం చేసెను? ఆరిపోజేసెను, దహించి వేసెను. అతని ప్రార్థనకు ఆకాశం నుండి అగ్ని దిగింది. అంటే నేను ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థనకు జవాబు దొరికింది ఆయనకి. దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చినాడు. ఇంకో మాట ఏంటంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, ప్రార్థనకు జవాబు మాత్రమే కాదు, ప్రజలందరి కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు కేకలేస్తున్నారు. ఏమని కేకలేస్తున్నారో తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడిని కేకలేస్తున్నారు. కేకలు వేశారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. అంటే బాగు చేయుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏది మన జీవితాల్లో బాగు చేసుకోవాలో దాన్ని బాగు చేసుకుందాం. ఈ కరోనా భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో అనేక విషయాలను నేర్పిస్తుంది. కాబట్టి వీటన్నిటిని మనము చూస్తున్నటువంటి మనము, ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొంటున్నటువంటి మనము ఇంకా బాగు చేసుకోకుండా ఉంటే నీ జీవితంలో దేవుడు నిన్ను అంగీకరించలేడు. కొత్త జీవితం జీవిస్తాను నేను, పాత జీవితం అంతా పక్కన పెట్టేసి కొత్త జీవితం జీవిస్తా అంటే కొత్త జీవితం ఎట్లా అవుద్ది? పాత దాన్ని బాగు చేసుకోవాలి. పాత బ్రతుకుని, పడిపోయిన స్థితిని బాగు చేసుకొని ప్రభుకిష్టుడిగా జీవిస్తే దానిని బట్టి దేవుడు నిన్ను సంతోషిస్తాడు. దానిని బట్టి దేవుడు నీ విషయంలో మెచ్చుకుంటాడు. అందుకే బాగు చేయుట అనేది చాలా ప్రాముఖ్యం. ఏం బాగు చేసుకోవాలి? అతడు బలిపీఠమును బాగు చేసినాడు. ఏ బలిపీఠము? పడద్రోయబడి ఉన్న ఎవరు బలిపీఠము? యెహోవా బలిపీఠమును బాగు చేసినాడు. మనం బాగు చేసుకోవాల్సింది ఏంటి? దేవుని వాక్యంలో నుండి ఒక మాటను చదువుకుంటాం. రండి, దేవుని వాక్యం నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 2. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాటను చదువుతాం. 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. కాబట్టి ఇక్కడ రాయబడింది, నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావు. అక్కడ ఇశ్రాయేలుకి బలిపీఠం పడద్రోయబడింది. నీవు ఏ స్థితిలో పడద్రోయబడ్డావు అంటే నీలో ఏ బలిపీఠం పడిపోయింది? ఏం బలిపీఠం పడిపోయింది? ఈ దినాలలో భక్తిలో ఎక్కడ తక్కువ లేదు, భక్తిలో ఎక్కడ తక్కువ లేదు. కానీ తక్కువైంది ఏంటో తెలుసా? ఒకటే తక్కువైంది. ఏంటది అంటే 4వ వచనంలో రాయబడింది. 4వ వచనంలో, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వేం వదిలిపెట్టావు? ప్రేమను వదిలిపెట్టావు. ఏ ప్రేమ? మొదట నీకు ఉండిన ప్రేమను నీవు ఏం చేశావు? వదిలితివి. అంటే ఫస్ట్ లవ్, మొట్టమొదటి ప్రేమ. ప్రేమ అంటే ఎప్పుడు ప్రేమించే ప్రేమ కాదు. ప్రభువు కోరేది ఏంటో తెలుసా? మొదటి ప్రేమ. మొదటి ప్రేమను నువ్వు వదిలావు అంటే అర్థం ఏంటంటే అక్కడ యెహోవా బలిపీఠం పడిపోయింది. కానీ నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ప్రేమ అనే బలిపీఠము ఏమైంది? పడిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఏం చేసుకోవాలి? పడితే పడిందిలే, పోతే పోయిందిలే అని వదిలిపెట్టొద్దు. వదిలిపెట్టకుండా దానిని మనం ఏం చేయాలో తెలుసా? బాగు చేసుకోవాలి. ప్రేమ అనే బలిపీఠం పడిపోయింది. ఏంటి ప్రేమ అనే బలిపీఠము? ఎఫెసు సంఘాన్ని కనుక మనం పరిశీలిస్తే సామాన్యమైన సంఘం కాదు ఎఫెసు సంఘం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చదివిన సంఘము ఎఫెసు ఉంది కదా. 7 సంఘాలకి ప్రభు చెప్పి 7 సంఘపు దూతలకు ప్రభు పత్రికలు రాస్తూ వచ్చినాడు, లేఖలు పంపించినాడు. ఆ పంపించినటువంటి ఆ పత్రికల్లో 7 సంఘాలకు చెప్తూ ఎఫెసు సంఘం గురించి మాట్లాడుతూ అన్నాడు, ఎఫెసు నువ్వు ఎంత
నీవు ఎంత ఆసక్తి, నీకెంత సహనమో, నీవు ఎంత ప్రేమ, నీవు సహనము కలిగి ఉన్నావో. అంతేకాదు మంచి క్వాలిటీస్ ఉన్నాయి. సిద్ధాంతం విషయంలో, క్రమము విషయంలో, సిద్ధాంతం విషయంలో పాటలు 3 పాడాలంటే 3 పాడతారు. తర్వాత ఒక లైన్ని ఎన్నిసార్లు పాడాలంటే అన్నిసార్లే పాడతారు. అంత సిద్ధాంతం అంతా బాగానే ఉంది, ఆచారాలకేమి కొదువలు లేదు. కానీ ఏమి లేదో తెలుసా? మొదటి ప్రేమ లేదు. ప్రభు కోరేది నీ నుండి ఏంటో తెలుసా? ప్రేమ కాదు ప్రభు నీ నుండి కోరేది, మొదటి ప్రేమ కోరుతున్నాడు. ఫస్ట్ లవ్ కావాలి. మొట్టమొదటి ప్రేమ దేవుడికి కావాలి. మొట్టమొదటి ప్రేమ అంటే పురుషుడు స్త్రీ వివాహమైన కొత్తలో వారికి ఉండే ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? వారు ఎన్ని మాటలు మాట్లాడుకుంటారు, ఎన్ని విషయాలు పంచుకుంటారు, అసలు ఉన్నవి లేనివి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేమ ఎంతో గొప్పది. ఇహ ప్రేమలో టైం తెలియదు వాళ్ళకు, రాత్రి అవుతుందో పగలవుతుందో తెలియదు వాళ్ళకి. అలాగూ వెళ్ళిపోతూ ఉంటుంది టైము. అలా మొదటి ప్రేమలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతకాలం తర్వాత ఆయన ఇటు మాట్లాడుతుంటే ఆమె ఇటు తిరుగుతూ ఉంటుంది. అంటే మొదటి ప్రేమ ఏమైంది? పోయింది. ఒక కొత్తగా పెండ్లైన దంపతుల్ని ఓ పాస్టర్ గారు అడిగారంట, అమ్మా అయ్యా ఎలా ఉన్నారు మీరు అని. ఆయనే వివాహం చేశాడు. వేరే ఫంక్షన్లో కనపడితే ఎలా ఉంది మీ దాంపత్య జీవితము అంటే వాళ్ళు అన్నారంట, ఏమన్నారు? పరమగీతాల్లో ఉన్నాం ప్రస్తుతం అన్నారంట. ఎక్కడ? పరమగీతాలు అంటే ఏంటి? నా ప్రాణేశ్వరి, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో నేను అతను ఏం చేయవచ్చు? గుర్తింపవచ్చు. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఎక్కడున్నారు మీరు అంటే ప్రసంగి గ్రంథానికి వచ్చామన్నారంట. ఎక్కడున్నారు మేము? ప్రసంగం అంటే ఏంటది? ప్రసంగి అంటే ఏంటంటే వ్యర్థం. అనవసరంగా చేసుకున్నాను ఈ పెళ్ళి. వ్యర్థం. ఇంకా చాలా దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగాడంట, అమ్మ మీ దాంపత్య జీవితం ఎలా ఉందంటే విలాప వాక్యాల దాకా వచ్చిందన్నారంట. విలాపం అంటే ఏడవటము. ఇలాగూ వారి యొక్క మొదటి ప్రేమ ఏమైంది? తగ్గిపోయింది. కోల్పోయినారు. మొదటి ప్రేమ కోల్పోయింది. దేవుడు నీ నుండి ఆశించేది ఏంటో తెలుసా? మొదటి ప్రేమ ఆశిస్తున్నాడు. అంటే నువ్వు క్రమంగా ఉండు, కాదంటలేదు. వాళ్ళకి ఎంత క్రమం ఉందో చెప్తాను రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. వాళ్ళు ఎంత క్రమం కలిగిన వాళ్ళు, అసలు మనం ఎంత క్రమంగా ఉంటాం అనుకుంటారో వాళ్ళు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగిన నాము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అంటే నువ్వు దుష్టులను సహించలేవు. తర్వాత అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవేం చేశావు అంటే వీళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో తెలుసా? వీరు ఎంత స్ట్రాంగో తెలుసా? ఎవరు? ఎఫెసు సంఘం. ఒక సంఘంలో ఒక ఆయన వాక్యం చెప్తా, మా సంఘము ఎఫెసు సంఘం, ఏ పాస్టర్ గారు వచ్చినా ఇట్లే పంపించేస్తాం మేము. ఎందుకంట వాళ్ళది ఏ సంఘం అంట? ఎఫెసు సంఘం అంట. ఎఫెసు సంఘం మాది. ఎవరు వచ్చినా వాళ్ళని మేము పట్టేస్తాం, వాళ్ళ లోపాలన్నీ పట్టేసుకుని వాళ్ళని ఇలాగే ట్రాన్స్ఫర్ చేసేస్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోలేదు, నేను విన్నా చిన్నప్పుడు. కాబట్టి ఇలాగ మాది ఎఫెసు సంఘం అని చెప్పుకున్నారు. మంచిదే. వాళ్ళకి క్రియలు ఉన్నాయి, సహనం ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకు. అంతేకాదు వాళ్ళు దుష్టులను ఏం చేయట్లేదు, సహించట్లేదు, అసలు ఓర్చుకోరు దుష్టులు అంటే. అంతేకాదు అపోస్తులు కాకనే అపోస్తులు అని చెప్పుకునే అబద్ధికుల్ని వాళ్ళు పట్టుకుంటారు. అంత టాలెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. అంతేకాదు ఇంకో మాట కూడా ఇక్కడ రాయబడింది. నేను 2వ వచనంలో
3వ నీవు సహనము కలిగిన నామం నిమిత్తం భారం భరించి అలయలేదు. భారము భరించి ఏమవలేదు అంటే క్రమం బాగుంది, డాక్ట్రిన్ బాగుంది, సిద్ధాంతం బాగుంది. ఏది చేయాలో, ఏది అపోస్తుల బోధో, ఏది అపోస్తుల బోధ కాదో, ఏది అబద్ధ బోధో వాళ్ళు గుర్తిస్తున్నారు. అన్నీ బాగున్నాయి. కానీ ఒకటే బాగలేదు. ఏంటది? మొదటి ప్రేమను నువ్వేం చేసావు? వదిలితివని. మొదటి ప్రేమను వదిలితివని. ఈ దినాలలో ఏ సంఘాన్ని చూడు ఇదే పరిస్థితిలో ఉంది. ఆదివారమా మందిరానికి వెళ్ళాలి, ఆదివారమా తెల్లబట్టలు వేసుకోవాలి, ఆదివారమా తలార స్నానం చేయాలి, ఆదివారమా బలలో పాలు పొందాలి, ఆదివారమా పాటలు పాడాలి, ఆదివారమా ఆరాధన చేయాలి. ఈ రకమైనటువంటి మెకానిజంకి అలవాటు పడిపోయాం మనం. కానీ మొదట ప్రభువుని ప్రేమించినట్టు ప్రేమిస్తున్నామా? ఈ దినము మనము ఒక ప్రశ్న వేసుకుందాం. మొదటి ప్రేమతో ప్రభువుని ప్రేమిస్తున్నామా అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు రక్షించబడిన ఆరంభ దినాల్లో ప్రభు కొరకు నువ్వు చూపిన ఆసక్తి ఏంటి? నీవు రక్షించబడిన ప్రభువుని నీవు అంగీకరించిన, నీ పాపములు ప్రభు క్షమించాడనేటువంటి ఆ నిశ్చయత కలిగి నువ్వు ఎంత వేగిరపడ్డావు, వెంపర్లాడుతూ వచ్చావు, దేవుని కార్యాల కొరకు ఆరాటపడ్డావు. దేవుని వాక్యం చదివే విషయంలో, పాటలు పాడే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో నువ్వు కనపరిచిన ఆసక్తి ఇప్పుడుందా? ఆసక్తి ఇప్పుడుందా? లేదు. ఎందుకు లేదో తెలుసా? ఇప్పుడు మనకి కుటుంబ ప్రార్థన అంటే ఎన్ని పాటలు? గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. అది కూడా సరిగ్గా పాటల గడ 1 minute కంప్లీట్ చేస్తున్నారు. దీన్ని గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. సరే, 50 వచనాలు. ఈరోజు 50 వచనాలు ఉన్నాయి. 50 వచనాలా? అమ్మో, ఇన్ని వచనాలా? సగం చదువుదాం. ఒక పేర చదివేసేసి రేపు చదువుదాం. ఏమైపోయింది? వాట్సాప్లో ప్రతి గ్రూపుని తనిఖీ చేసి చూసేటువంటి నీకు దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏమి లేదు, ఆసక్తి లేదు. అందుకే ప్రభు అంటాడు, మొదట నీకున్న ప్రేమను నువ్వేం చేసేటివి? వదిలావు. అంటే నేను అంటాను ఒక మాట, ప్రేమ అనే బలిపీఠము, మన బలిపీఠము, మనలో ప్రేమ అనే బలిపీఠం ఏమైందో తెలుసా? పడిపోయిన దాన్ని బాగు చేస్తావా, లేకపోతే అలాగే ఉంచేస్తావా? బాగు చేస్తేనే నిన్ను దేవుడు అంగీకరిస్తాడు. బాగు చేసుకుంటేనే దేవునికి ఇష్టమవుతాం. నిజంగా మొదట మనం ఎంత ప్రేమించినామో దేవుణ్ణి, నా మట్టుకు నేను కూడా చెప్పగలను. మొదట ఉన్న ప్రేమతో నేను దేవుడిని ఏం చేయలేకపోతున్నాను, ప్రేమించలేకపోతున్నాను. ఈ మాటలు నేను ధ్యానించినప్పుడు నాకు అనిపించింది అదే. మొదట ప్రభు ఎడల నేను చూపిన ప్రేమ, మక్కువ, ప్రభు ఎడల నేను కనపరిచిన ఆసక్తి ఈరోజు నా జీవితంలో నేను చూపించలేకపోతున్నాను. కారణం ఏంటో తెలుసా? వ్యాపకాలు పెరిగిపోయినాయి. దేవునితో గడిపే సమయం లేకుండా పోయింది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, పాటలు కూడా ఆత్మీయంగా రాయబడ్డే మన పాటలు. విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును, విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును, సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా,
నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారమైన వ్యాపకాల్లో నీ సన్నిధిని నేను విడిచిపెట్టాను. ఇంతవరకు మేము VBSలో ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నాం. నాకు ఎస్తేర్ ప్రభక్క, మేరీ జయరాజక్క వాళ్ళిద్దరూ VBSకి వచ్చారు. ఉయ్యూరు విశ్రాంతి ప్రార్థనా మందిరంలో VBS జరుగుతుంది. ఆ VBSకి వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చినప్పుడు మాకు VBSలో ఒక షీట్ ఇచ్చారు. అందులో వాక్యము, బైబిల్ బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మకి తర్వాత వెనక ప్రక్కన ఏంటి, నా వాక్యము సుత్తి వంటిది కాదా, బండను బద్దల చేయు, నా వాక్యము అగ్ని వంటిది కాదా అని అగ్ని బొమ్మ, సుత్తి బొమ్మ, ఖడ్గము బొమ్మ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటికీ దారం కుట్టాలి, చేతి పని చేయాలి. అంటే హ్యాండ్ వర్క్ అంటారు దాన్ని. అది ఆ షీట్ తీసుకొని ఆ షీట్ని మడిచి మధ్యలో కొన్ని వాళ్ళు వైట్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు. వైట్ పేపర్స్ అంటే తెల్ల టావులు ఇస్తే దాన్ని పెట్టి ఓ పుస్తకంలా కుట్టేవాళ్ళు. ఇది అట్ట కుట్టి 3 కాలమ్స్ చేసుకోవాలి. రోజు అంటే డేట్, వాక్య భాగము, తర్వాత దేవుడు నీతో మాట్లాడింది, నీకు ఇచ్చిన వాగ్దానం రాయాలి. అలాగూ వాళ్ళు నేర్పించారు నాకు. అయితే నేను ప్రతిదినము దేవుని వాక్యం చదవటం, ఆ రోజు డేట్ వేయటం, వాక్యం చదవటం, ఆ వాక్యాన్ని రాసుకున్న తర్వాత దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఆ రోజు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినాడు, ఆ వాగ్దానాన్ని అక్కడ రాసుకోవటం. అలాగూ చాలా కాలం నేను బైబిల్ గ్రంథాన్ని అలా ఆ పద్ధతిలో అనుసరించడం జరిగించాను. తద్వారా దేవుని యొక్క వాక్యంలో అనేక సంగతులు నేను గ్రహించడానికి కారణమైంది. రాను ఇంకా మనలో ఏదైతే దేవుని వాక్యం కొద్దిగా తెలిసిందనే భ్రమ కలుగుతుందో, గ్రహింపు వస్తుందో, కొద్దిగా తెలుసు నాకు, పలానా చోట నిలబడ్డాను, పలానా చోట 2 వర్తమానాలు బాగా చెప్పాను, వాళ్ళు ఆహా ఓహో అనుకున్నారు అని అనుకున్నామో, మన హృదయానికి ఆ తలంపు వస్తుందో, మనలో ఒక రకమైన సంతృప్తి, సాటిస్ఫాక్షన్ కలుగుతుందో, అప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో తెలుసా? పూర్తిగా దేవునికి దూరం అయిపోయే పరిస్థితి. అందుకే మొదటి ప్రేమ మనకి కోల్పోయినాం. మొదటి ప్రేమను కోల్పోయినాం. ఈ యొక్క మొదటి ప్రేమను మనము తెచ్చుకోవాల్సింది. ఇప్పుడు బలిపీఠము పడిపోయింది కనుక బాగు చేసుకుంటేనే తప్ప, లేకపోతే మన ప్రార్థన అంగీకారం కాకపోవచ్చు, ప్రభు నిన్ను అంగీకరించకపోవచ్చు. అందుకనే మొదటి ప్రేమను మనము కోల్పోతామని గ్రహించి ఆ మొదటి ప్రేమను తిరిగి పొందవలసిన వారం అంటున్నాం. అందుకే భక్తుడు అన్నాడు ఏమని, కోల్పోయి తిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. కోల్పోయి తిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. కనుకనే మొదటి ప్రేమను కోల్పోతిమి. ఆ విషయాన్ని మనము దేవుని వాక్య పిలుగులో మనం చూస్తాం.
ప్రేమించినట్టా లేనట్టా అంటే మొదట ప్రేమించినాం. రండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయ దగని దేశములోను నన్ను వెంబడించచ్చు. నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ యొక్క యవన కాలములో నీవు చూపిన అనురాగము, నీ వైవాహిక ప్రేమను నేనేం చేశాను? జ్ఞాపకం చేసుకున్నాను. నువ్వెంత అనురాగం చూపించావు. దేవుడు మాట్లాడితే దేవుడు, కూర్చుంటే ఏసయ్య, నుంచుంటే ఏసయ్య, తుమ్మితే ఏసయ్య, దగ్గితే ఏసయ్య, ఆవిలిస్తే ఏసయ్య, ఏం చేసినా ఏసయ్యే. కానీ ఇప్పుడు ఉన్నాడా ఏసయ్య? లేడు. ఎందుకని? బైబిల్లో రాయబడింది, యవన కాలంలో నువ్వు చూపిన అనురాగము, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. అంతగా నువ్వు నన్ను ప్రేమించావు, అంతగా అనురాగం చూపించావు. కానీ ఇప్పుడు ఏమయ్యావో తెలుసా? రండి, దేవుని వాక్యంలో నుండి 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 22వ వచనం. నీవు క్షారముతో కడుక్కుని నిన్ను, విస్తారమైన సబ్బు రాసుకుని నిన్ను, నీ దోషము మరకవలే నాకు కనబడుతుంది. ఇదే ప్రభువు యెహోవా. నీవు అనుకుంటున్నావు నేను అపవిత్రుని దాన్ని కాను అని అనుకుంటున్నావు. అంతేకాదు, ఇంకో మాట కూడా అంటాడు, బాధతో ఒక మాట అంటాడు. చూడండి 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను ఏం చేశారు? నీ అనురాగమును, నీ వైవాహిక ప్రేమ నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పాడుగా ఆయన. కానీ ఇప్పుడు ఏమంటాడో తెలుసా? లెక్కలేనన్ని మార్లు నువ్వు నన్ను ఏం చేశావు? మర్చిపోయావు. పెండ్లి ఎవరావిడ? కన్యక తన ఆభరణమును మరుచునా. కన్యక తన ఆభరణాలు మరుస్తుందా? పెండ్లి కుమారి తన వడ్డానమును మరుస్తుందా? నా ప్రజలు ఎన్నిసార్లు? లెక్కలేనన్నిసార్లు నన్ను ఏం చేసి ఉన్నారో తెలుసా? మరిచిపోయి ఉన్నారు, అపవిత్రత నొంది ఉన్నారు. క్షారముతో కడుక్కున్నా, విస్తారమైన సబ్బు పూసుకున్నా, రాసుకున్నా, నీ అపవిత్రత మరకవలే కనబడుతుంది. అంటే వీరి మొదటి ప్రేమ ఏమైందో తెలుసా? వీరు కోల్పోయినారు. మొదటి ప్రేమ వీరు కనుపరచలేకపోయినారు. అందుకే మన జీవితాల్లో మొదటి ప్రేమ కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఇక నుండైనా ప్రభువా నువ్వు నన్ను రక్షించిన ఆ దినాన, ఆరంభ దినాలలో నువ్వంటే ఎంత ప్రేమ ఉండేది, ఎంత ఆసక్తి ఉండేది, ఎంత వేగిరపాటు ఉండేది. నేను అలా వేగిరపడేవాడిని. ఇప్పుడు అది లేకుండా అయిపోయింది. వెళ్దాములే, వెళ్ళకపోతామా ఏంటిలే అని ఎంతో నిర్లక్ష్యం వచ్చింది. అందుకే ప్రభు కార్యాలు నీ పక్షంగా జరగట్లేదు. ప్రభు యొక్క గొప్పతనాన్ని అనుభవించలేకపోతున్నావు. ప్రభు మహిమను చూడలేకపోతున్నావు. లోకములో అన్ని జనులు ఎలా ఉన్నారు, మనము వారితో సమానంగానే ఉన్నాం. వారికి మనకి వ్యత్యాసం ఏమి లేదు. ఇసుమంతైనా వ్యత్యాసం లేదు. వారిని బతుకుతున్నారు, మనం బతుకుతున్నాం, అంతే. ఇలాగైతే నీ జీవితంలో, మన జీవితాల్లో ఎప్పుడు దేవుని మహిమను చూస్తావు, దేవుని శక్తిని చూస్తావు. ఏలియా భక్తుని యొక్క జీవితంలో ఏలియా భక్తుడు మొదటి ప్రేమతోనే ప్రేమించినాడు దేవుని. ప్రేమించావా? మొదటి ప్రేమ ఉందా నీకు? ప్రభు ప్రశ్నిస్తున్నాడు. యేసు ప్రభు కోసం బ్రతకాలని నిశ్చయిత నీకుంది. యేసు ప్రభు కొరకు జీవించాలి, అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వాలని ఆశ నీకుంది. కానీ మొదటి ప్రేమ ఉందా నీకు? అందుకే ప్రభు ప్రశ్నించినాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అంటే అప్పుడు ఆయన అన్నాడు, నీకే తెలియను అన్నాడు. ప్రేమిస్తున్నావా అని మనల్ని ప్రశ్నిస్తే మనం ఏం చెప్తాం మనం? ఏమంటాం? అయితే ప్రేమిస్తున్నావు అంటాం, లేకపోతే ప్రేమించట్లేదంట. ప్రేమిస్తున్నాము అని చెప్పటం కంటే ప్రేమించట్లేదని చెప్పడం తేలిక. ఎందుకని? మనం ప్రేమించం కాబట్టి. ప్రేమించట్లేదని చెప్పేస్తాం మనం ముందే.
అసలు అడగంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రభువా నేను ప్రేమించట్లేదు అని చెప్పేసి తప్పుకుంటాం కరెక్ట్గా. ఇప్పుడు కూడా లోకంలో చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా, దేవుడు లేడు అని చెప్తున్నారు. దేవుడు లేడు అని చెప్పడం చాలా కష్టం. ఏం కష్టం? దేవుడు లేడు అని చెప్పే మాట ఉంది కదా, అది చాలా కష్టం. దేవుడు ఉన్నాడని చెప్పడం చాలా తేలిక. ఎందుకు తేలికో తెలుసా? ఉన్నాడు దేవుడు, అందుకే ఆకాశం, అందుకే నక్షత్రాలు, అందుకే సూర్యచంద్రులు, అందుకే నదులు పర్వతాలు, అందుకే ఇవన్నీ ఉన్నాయని ఒక మాటతో చెప్పేయడానికి వీలవుతుంది. లేదు అని చెప్పాలనుకోండి, లేదు అని చెప్పాలనుకోండి ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ ఉందా లేదా అని మనం వెతకాలిగా, వెతకాలా వద్దా? ఒక ఆయన దానికి ఈ ఉదాహరణ చెప్పాడు. ఏమని ఉదాహరణ చెప్పాడంటే, ఒక స్టూడెంటు సెలవుల్లో ఇంటికి వెళ్ళాడు, తన రూమ్ లాక్ చేసుకొని ఇంటికి వెళ్ళాడు. సెలవులన్నీ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ మళ్ళీ తన రూమ్కి వచ్చాడు. రూమ్కి వచ్చి తాళం తీస్తూ ఉండగా ఆ ఇంటి పక్కన ఉన్న ఓనర్ ఆంటీ ఏమందంటే, అయ్యా వచ్చారా, మంచిది, అయితే జాగ్రత్త, మొన్న ఒక పాము ఈ ఇంటిలోకి వెళ్ళటం మేము చూసాము అని చెప్పారు. చెప్పింది ఆవిడ. చెప్తే మరి ఈయన ఏం చేస్తాడు? వెతుకుతాడా? వెతుకుతాడు. వెతికి ఫస్ట్ రూము, రెండో రూము, మూడో రూము, నాలుగో రూము, ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు అన్నీ వెతికి మొత్తం అంతా మూలలన్నీ, గోడలు, కిటికీలు, ఎక్కడైతే కన్నాలు ఉన్నాయో అన్నీ వెతికి అప్పుడు తాను నిర్ధారించుకుంటాడు. ఏమని? పాము లేదు అని. ఒకవేళ ఆ రూములన్నీ వెతికిన తర్వాత పాము లేదు అని అనుకున్నాడు, లేదు. పోనీ పక్కింట్లో అన్న ఉందా? ఈ పాము ఎక్కడికి వెళ్ళింది? పక్కింట్లోనే ఉందా? ఆవిడ పక్కింటి కూడా వెతకాలి. పక్కింటిని వెతకటమే కాదు, పాము అనేది లేదు అని చెప్పాలంటే ఆ ఊరంతా వెతకాలి. ఊరంతా వెతకటమే కాదు, ఏం వెతకాలి? మండలం అంతా వెతకాలి. తర్వాత ఏం వెతకాలి? జిల్లా వెతకాలి. తర్వాత ఏం వెతకాలి? రాష్ట్రం వెతకాలి. ఆ తర్వాత ఏం వెతకాలి? దేశం. ఆ తర్వాత ఏం వెతకాలి? యూనివర్స్ అంతా వెతికి అప్పుడు ఇవాళ స్టేట్మెంట్ ఏమని? పాము లేదు అని. మరి దేవుణ్ణి వెతుకుతావా విశ్వం అంతట్లో? అందుకనే దేవుడు లేడని చెప్పడం కష్టం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు ఏమనుకుంటారు? తమ హృదయములో అనుకుంటారంట దేవుడు లేడని. దేవుడు లేడని హృదయములో అనుకుంటారంట. అందుకనే ఒక పెద్ద ఆయన దేవుడు ఉన్నాడు అని చెప్పి కూర్చున్నాడంట. పెద్ద సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో పెద్ద ఆయన అన్నాడంట, దేవుడు లేడు, దేవుడు ఉన్నాడండి, దేవుడు అన్నీ చేస్తాడు, దేవుడు ఉన్నాడని చెప్తే ఒక యవనస్తుడు లేచి అన్నాడంట, నీకు బుద్ధి లేదు, దేవుడు ఉన్నాడంటావేంటి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు, ఎవరు లేరు అన్నాడు. అని ఒక సెల్ ఫోన్ పట్టుకొని, ఇదిగో సెల్ ఫోన్ కనబడుతుందా అంటే కనబడుతుంది కాబట్టి ఇది ఉంది, దేవుడు అనేవాడు కనపట్టలేదు కాబట్టి లేడు అన్నాడు. అంటే అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట, సరే నేను ఒక మాట చెప్తాను నీకు. ఏ మాట అంటే, దేవుడు ఉన్నాడని నేను చెప్తున్నాను, అయితే దేవుడు సెల్ ఫోన్ కనపడుతుంది కాబట్టి సెల్ ఫోన్ ఉంది, దేవుడు కనపడ్డు కాబట్టి దేవుడు లేడు అని నువ్వు అన్నావు, నిజంగా నువ్వు బుద్ధి లేనివాడు అని నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడంట పెద్ద ఆయన. ఎందుకు అంటే ఆయన అన్నాడంట లేచి, అలాగైతే నీ బుద్ధి నాకు కనపట్టలేదు కాబట్టి నీకేం లేదు, బుద్ధి లేదు. బుద్ధి కనపడదా? నీకు బుద్ధి నీ బుద్ధి నాకు కనపట్టలేదు కాబట్టి నీకేం లేదు, బుద్ధి లేదు అని చెప్పాడు. ఇలాగూ మనము చెప్పాలి ఒక మాట. ఏంటా మాట? ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నా అంటే ప్రేమిస్తున్నా, లేకపోతే లేదు. ఇది మనం చెప్తాం. కానీ డొంక తిరుగుడు జవాబులు చెప్పటము ఎవరికి ఇష్టం? పేతురికి ఇష్టం. కర్ర విరగదు, పాము చావదు. ఏమంటాడు తెలుసా? నీకే తెలియను, నీవే ఎరుగుదువు. ఇంకేముండదు. ఇంకా అంటే ప్రేమించినట్ట ఏముండదు, నీకే తెలియదు, నువ్వే ఎరుగుదువు. ప్రభు చాలా బాధపడ్డాడు.
చాలా చాలా బాధపడ్డాడు ప్రభు పేతురు విషయమై. అయితే ప్రభు అతనితో చెప్పాడు, ప్రేమించుట అనగా అర్థం ఏంటో తెలుసా? ప్రేమించుట అనగా అర్థం ఏంటో తెలుసా? రండి దేవుని వాక్యంలో చదువుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇరవై 23-24 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23-24 వచనాలు. యేసు ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిది. ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట ఏమవుతాడు? గైకొంటాడు. అంటే దేవుని మాటలు గైకొనాలి మనం. దేవుడు చెప్పింది చేయాలి మనం. ఎప్పుడైతే దేవుడు చెప్పింది చేస్తామో అప్పుడే మనం ఆయన్ని ప్రేమించినట్టు. 21వ వచనం ఇంకా స్పష్టంగా రాయబడింది. 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పాను. నా ఆజ్ఞలను అంగీకరించి గైకొనివాడు నన్ను ఏం చేయవాడు? ప్రేమించేవాడు. ఆయన ఆజ్ఞలు ఏంటి? రండి నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తా, ఇక నుండి మీరు చేపలు పట్టద్దు. ఏం పట్టండి? మనుషులు పట్ట. కానీ మనుషుడు ఏం చేసినాడు? చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. అందుకే ప్రభు అన్నాడు, యోహాను కుమారుడైన సీమోను, మీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అతనికి చివరిలో వ్యసన పడుకుంటూ, సమస్తమును ఎరిగిన వాడు ప్రభువా, నీకే తెలియను అని చెప్పి అన్నప్పుడు ప్రభు మాట్లాడాడు. ఆ తర్వాత పేతుని ప్రభు దర్శించి అతను నమ్మిక తప్పిపోకున్నట్లు అతని కొరకు దేవుడు వేడుకున్నాడు. వేడుకున్న తర్వాత అతడు మనసు తిరిగిన తర్వాత అప్పుడు సహోదరుని బలపరచడానికి ఒలీవల కొండ మీద నుండి ఆయన తీసుకొచ్చి యెరూషలేములో మేడగదిలోకి అందరం తీసుకువెళ్ళి ప్రార్థించినాడు. ఆ ప్రార్థన ద్వారా వాళ్ళు ఉజ్జీవించబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని యొక్క కార్యాలు ప్రపంచమంతా చాటించడానికి కారణమైంది. అందుకే మొదటి ప్రేమ మనకుందా? మొదటి ఆసక్తి మనకుందా? మొదటి అనురాగం మనకుందా? ఒకవేళ కోల్పోతే బాగు చేసుకో. మొదటి ప్రేమతో ప్రభువును ప్రేమించు. నీ జీవితాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ ఒక మాట రాసినాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ ఒక మాట చెప్పాడు. రండి ఎఫెసీ పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనము అన్ని విషయాలలో ఏం చెప్పాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. ఇది మన జీవితాలకు అలవాటు చేసుకోవాలి. సత్యమే చెప్పు, ప్రేమ కలిగి ఉండు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. మన ప్రభు మనల్ని ఎంతో ప్రేమించినాడు, ఎంతో ప్రేమించినాడు. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా అని. ఏ ప్రేమ? చివరి ప్రేమతో ప్రేమిస్తున్నావా? అది దేవుడికి అక్కర్లా. ఆ ప్రేమ అక్కర్లా ఆయనకి. ఏ ప్రేమ కావాలి? ఏ ప్రేమ కావాలి? మొదటి ప్రేమ. మొదటి ప్రేమతో ప్రేమిస్తున్నామా? మొదటి ప్రేమతో మనం ప్రేమిస్తున్నామా అనేది మన జీవితంలో మనము కలిగి ఉండవలసినటువంటి విషయం. అందుకే మొదటి ప్రేమతో మనం ఆయన్ని ప్రేమించి ఆయన మనం మహింపరచవలసిన వారం అంటున్నాం. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఏం చేద్దాము? ఎదుగుదాం. ఎందుకంటే దేవుడే మొట్టమొదట మనల్ని ప్రేమించాడు. మనం ఏం ప్రేమించలేదు. ఎవరు ప్రేమించినారు? మొదట ఆయనే మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాము? ప్రేమిస్తున్నాము. ఎవరి ప్రేమ త్యాగపూరితమైంది? యేసు ప్రభువారి యొక్క ప్రేమ త్యాగపూరితమైనది. ఆయన నిన్ను ఎంతో ప్రేమించినాడు. బస్తాల బస్తాల ప్రేమ ప్రభు దగ్గర నుండి మనం పొందుతాం. కానీ మనము చెంచా ప్రేమ కూడా, ఒక స్పూన్ ప్రేమను కూడా ప్రభుకి ఇవ్వలేకపోతున్నాం. ఇది వాస్తవం కాదా? అందుకే ప్రభు అన్నాడు, నీ మీద తప్పు మోపుతున్నాను. నువ్వు ఏ స్థితిలో పడ్డావో అది తిరిగి బాగు చేసుకో. ఏ స్థితిలో పడ్డావు? ప్రేమలో పడ్డావు. ప్రేమలో పట్టడం అంటే ప్రేమలో పట్టడం కాదు,
మొదటి ప్రేమను విడిచితివి. ఆ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావు కాబట్టి మొదటి ప్రేమను వదిలావు నువ్వు. అందుకనే ఆ మొదటి ప్రేమను తిరిగి పొందటానికి ప్రయత్నించు. మొదట ఉన్నటువంటి ప్రార్థనా జీవితము, మొదట ఉన్నటువంటి మోకాళ్ళ అనుభవము, మొదట ప్రభు పాదముల దగ్గర సహవాసంగా ఎంతసేపు గడిపేవాడవో అంతసేపు ప్రభు దగ్గర గడిపినప్పుడు, ప్రభు వాక్యము చదివేదానికి కుతూహలము, శ్రద్ధ ఉన్నప్పుడు మన జీవితాల్లో మనము ప్రభుకి అంగీకారంగా ఉండగలుగుతాం. ఒకవేళ మొదటి ఆసక్తి, మొదటి ప్రేమ మన జీవితంలో లేకపోతే తిరిగి బాగు చేసుకో. అలా బాగు చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నిలిచి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క రక్తం, యేసు ప్రభు యొక్క సిలువ ఉంది. ఆ సిలువనే బలిపీఠం దగ్గరికి రా. ఆయన సిలువే బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గరికి రా. బలిపీఠం దగ్గరికి వచ్చి, ప్రభువా, మొదటి ప్రేమను కోల్పోయాను, మొదటి ప్రేమతో నిన్ను ప్రేమించే ప్రేమ నాకు దయచేయి. నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా, నీ ప్రేమను నాలో పొంగి పొరలేట్లు చేయి ప్రభువా అని మనము దేవుని ప్రేమను మన హృదయాల్లో నింపుకోవాల్సి ఉంది. ఇంతవరకు విశ్వాసులని ప్రేమించే విధానం, దేవుని మందిరాన్ని ప్రేమించిన విధానం, దేవుని యొక్క ప్రజలను ప్రేమించిన విధానం ఇంతవరకు ఎంత బాగుండేదో, ఇప్పుడు దేవుని ప్రజలను ప్రేమించలేని పరిస్థితి. ఎందుకు ప్రేమించలేని పరిస్థితి తెలుసా? ప్రేమిస్తే ఏమనుకుంటారు, ప్రేమించకపోతే ఏమనుకుంటారు. ఉదాహరణకి వీళ్ళు వచ్చారు కదా అని చెప్పి ఏదైనా ప్రేమతో పెడితే, వీళ్ళు ఇలాంటివి తినేస్తున్నారా, అమ్మో వీళ్ళకి ఎంత వచ్చేస్తుందో, ఎంత తినేస్తున్నారు ఏంటో అని లెక్కలేసుకునే పరిస్థితి. పెడితే ఒక తంట, పెట్టకపోతే ఒక తంట. అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఇవన్నీ చూసిన తర్వాత, ఈ అనుభవాలన్నీ వచ్చేసిన తర్వాత ఏమనిపిస్తుందో తెలుసా? ఎవరిని ప్రేమించకూడదు అనిపిస్తుంది. ఎవరిని ప్రేమించకూడదు, ఎవరిని దగ్గర చేయకూడదు, దగ్గర తీసుకోకూడదు, ఎవరిని ప్రేమించకూడదు, ఎవరికి మనం ఏం చేయకూడదు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని హద్దులు గీసేసుకొని ఉండే పరిస్థితులు ఉన్నాయి. కానీ అది కరెక్ట్ కాదు, అది ఖచ్చితమైనది కాదు. క్రీస్తు అలాగే హద్దులు గీసుకుంటే మనం ఏమైపోయే వాళ్ళము? క్రీస్తు ప్రభు అలాగే మేరను గీసేస్తే, నువ్వు నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తా నేను వినను, నువ్వు అక్కడే ఉండంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏమవుదాం? ఎదుగుతాం. వాళ్ళని ప్రేమించు. ఇంతవరకు వాళ్ళు వచ్చినప్పుడు భోజనం చేశారా, భోజనం చేయండి అని మనం పెట్టాం. ఇప్పుడు మనం ఎవరికి పెట్టగలుగుతున్నాం భోజనం? వాళ్ళకి పెట్టి ఉంటే మనం తిన్నాం, లేకపోతే తినలేదు. ఇవాళ ఏం చేస్తున్నాం తెలుసా? మనం తినేసి ఒక టీనో లేదో కాఫీనో వాళ్ళ ముఖాన పడేసి ప్రార్థన చేసి ప్రైజ్ ద లార్డ్ ఎల్లండి అని చెప్పి పంపించేస్తున్నాం. ఉందా? దేవుని మీద మొదటి ప్రేమ లేదు, విశ్వాసుల మీద కూడా మొదటి ప్రేమ కోల్పోయాం. విశ్వాసులను ప్రేమించే విషయంలో వాళ్ళు ఏమని అనుకుని ఎన్ని లెక్కలన్నీ వేసుకొని, హృదయాలు చూచేవాడు దేవుడు. ఆ హృదయాలు చూచే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయనను బట్టి మనం పని చేయాలి తప్ప వీళ్ళు అనుకున్నారు, వీళ్ళు మానుకున్నారనే సంగతిని బట్టి మనం పని చేయకూడదు. ఆయన్ని బట్టి పని చేయాలి. ఆయన దేవుడు, ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఆయనే మనకి జీతం ఇచ్చే దేవుడు. ఆయన్ని బట్టి పని చేద్దాం. యేసు ప్రభువు కూడా మనలాగే ఆలోచిస్తే మనం ఎక్కడుండే వాళ్ళమో తెలుసా? పాతాళమే కంచున ఉండేవాళ్ళము. మహాప్రేమ కలిగిన దేవుడు, అవధులు లేకుండా ప్రేమించిన దేవుడు, అగాపే ప్రేమతో ప్రేమించిన దేవుడు, ఆ కల్వరి సిలువలో నా దోషాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకు, తల మీద ముండ్ల కిరీటం, పక్కలో బల్లెపొడు, దేహమంతా కోడాలతో చీల్చారు. ఆ ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచినాడు. ఆ ప్రభు ఇంకా నీ కొరకు నిలిచి ఉన్నాడు. లోబడిన వాళ్ళని నిన్ను విమోచించే దాని కొరకాయ దినమెల్లా తన చేతులు చాపాడు. లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమెల్లా ఏం చాపా? నా చేతులు చాపానని. ఆయన తన చేతులు చాపాడు. వస్తావు ఆయన దగ్గరికి? ఆయన దగ్గరికి వస్తే విస్తారమైన ప్రేమతో నిన్ను నింపుతాడు, నిన్ను అంగీకరిస్తాడు. నీవు ప్రార్థిస్తే చాలు, దేవుడు అంగీకరిస్తాడు. అగ్ని కురవమంటే కురుద్ది, వర్షం కురవమంటే కురుస్తుంది, అద్భుతాలు జరగమంటే జరుగుతాయి నీ జీవితంలో. అలా నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకో. మొదటి ప్రేమను పొందటానికి ప్రయత్నించు. అలాంటి జీవితం మనకి అనుగ్రహించినట్లు ప్రభువు మనకి సహాయపడునుగాక. పడద్రోయబడి ఉన్న ఏం బాగు చేసినాడు? బలిపీఠాన్ని బాగు చేసినాడు. నా జీవితంలో, మన జీవితాల్లో
పడద్రోయబడి ఉన్నది ఏంటో తెలుసా? ప్రేమ అనే బలిపీఠం. ఏ ప్రేమ అంటే దేవుణ్ణి ప్రేమించే ప్రేమ. ఏ ప్రేమ దేవుణ్ణి ప్రేమించే ప్రేమ అంటే మొదటి ప్రేమ. మొదటి ప్రేమతో ప్రేమిస్తున్నామా లేదా అని మనల్ని మనమే పరీక్షించుకొని ప్రభువుకు అప్పగించుకొని, ప్రభువా మొదటి ప్రేమ లేదు, నా మట్టుకు నేను వాస్తవంగా చెప్తున్నాను, ఆ ప్రభువుని మొదట ప్రేమించిన ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను కూడా గుచ్చబడ్డాను. నిజమే, ఆ మొదటి ప్రేమ నాకు లేదు. ఆ మొదటి ప్రేమ కలిగి నీ కొరకు జీవించట్లో నాకు సహాయపడు. పడిపోయి నీ బలిపీఠాన్ని బాగు చేయ ప్రభువా అని యేసు ప్రభు సిలువ అనే బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రభువుని ప్రాధేయపడి అడుగు, నీ బలిపీఠం బాగవుతుంది. ఆ బలిపీఠం మీద నువ్వు ఏం అర్పిస్తావో ఆయన అంగీకరిస్తాడు, దేవుడు జవాబిస్తాడు. అలా మన జీవితాలను సిద్ధపరచినట్లు ప్రభు మనకి సహాయపడును గాక. ఈ సమయంలో ప్రియ సోదరుడు నిరీక్షణ ప్రార్థన చేస్తాడు. మహాప్రేమ గల తండ్రి, మా జీవంగల ప్రభా, మా సర్వశక్తిమంతుడా, నీకు ఎంత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, నీ యొక్క దాసం ద్వారా ప్రభా మీరు మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు నాయనా. ప్రభా 18వ అధ్యాయము 31వ వచనం ప్రభా 1వ రాజులతో ప్రభా మీరు మాట్లాడిన నీ యొక్క మహాప్రేమను బట్టి నీకెంత వందనాలు. ప్రభా పడిపోయిన నాయన బలిపీఠమును ప్రభా నాయన బాగు చేసే దేవుడుగా ఉన్నావు, అందుని బట్టి నీకెంత వందనాలు. ప్రభా ఒకప్పుడైతే ప్రభా మా యొక్క జీవితం కూడా ప్రభా నాయన పాడైపోయినటువంటి నాయన మా యొక్క జీవితాన్ని ప్రభా నాయన నువ్వు బాగు చేసిన దేవుడుగా ఉన్నావు, అందుని బట్టి ప్రభా నీకు ఎంత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా ఎఫెసు సంఘాన్ని ప్రభా మీరు మా మధ్యకు తీసుకుని వచ్చారు, అందుని బట్టి నీకు ఎంత వందనాలు. ప్రభా మొదటి ప్రేమను నీవు కోల్పోతివని ప్రభా నన్ను నువ్వు విడిచి వదిలిపెడితివని ప్రభా మీరు సెలవిచ్చిన దేవుడు ఉన్నావు. నిజముగానే తండ్రి, ప్రభా మొదటి ప్రేమను ప్రభా మేము కోల్పోయినటువంటి వారము కూడా మా యొక్క జీవితాన్ని ప్రభా మీరు ప్రేమించి నాయనా తిరిగి ప్రభా మొదటి ప్రేమను ప్రభా మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క ప్రేమంతటిని బట్టి నీకెంత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజముగానే తండ్రి, నువ్వు మా కోసమై ప్రభా యొక్క లోకానికి ప్రభా లోక రక్షకుడుగా నా యొక్క భూలోకానికి వచ్చి ప్రభా మా కోసమై ప్రభా నీ యొక్క ప్రాణాన్ని ప్రభా మీరు అర్పించిన దేవుడు ఉన్నావు. అందును బట్టి ప్రభా నీ యొక్క ప్రేమకు ప్రభా మేమేం చెల్లించగలము? ప్రభా మేమేం చెల్లించినప్పటికీ ప్రభా నన్ను మేము రుణస్థురంలాగానే ప్రభా ఉంటున్నాం ప్రభా. కానీ ప్రభా నేను అటువంటి స్థితి నుంచి ప్రభా నాయన మీరు మమ్మల్ని లేవనెత్తిన నీ యొక్క మహాప్రేమను బట్టి నీకెంత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అతి వినమ్రత అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పటికీ చేరుడు మనందరికీ, సర్వలోకము తను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.